పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ పర్యవేక్షణలో ప్రజల ప్రయాణాలను సుఖంగా చేసేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టిందని కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాలతో ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు నిరంతరం విధుల్లో భాగంగా ట్రాఫిక్ నియంత్రణలో సుమారు 8 మంది కానిస్టేబుల్ నియమించినట్లు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. ఈ సందర్భంగా సిఐ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రస్తుతానికి కానిస్టేబుల్ హోమ్ గార్డ్స్ కి ట్రాఫిక్ సంబంధించిన టోపీలు ఇవ్వడం జరిగిందన్నారు. యూనిఫామ్లు త్వరలో ఇస్తామని తెలిపారు. పాత బస్టాండ్, స్టువర్ట్ పేట, ఉప్పాడ జంక్షన్, కోటగుమ్మం జంక్షన్, చర్చ్ సెంటర్, పాదగయ జంక్షన్ మొదలగు ఏరియాల్లో నియమిస్తున్నట్లు తెలిపారు. మోటార్ వెహికల్స్, కార్లు మొదలగున్నవి పార్కింగ్ చేసుకొనుటకు ఉప్పాడ సెంటర్, రైల్వే స్టేషన్ సమీపంలో కేటాయించడం జరిగిందన్నారు. ఆటో డ్రైవర్స్ కి మీటింగులు పెట్టి అవేర్నెస్ తీసుకోవడం జరిగింది. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని వాహనదారులను సిఐ హెచ్చరించారు. అదే విధంగా చిరు వ్యాపారస్తులకు కూడా వ్యాపార నిమిత్తం స్థలం కేటాయించడం జరిగిందని వాహనదారులు ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టౌన్ ఎస్ఐ మణికుమార్, ట్రాఫిక్ ఎస్ఐ లోకేష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. పిఠాపురం సర్కిల్, పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మన జిల్లా ఎస్పీ గారు అయినటువంటి బిందు మాధవ్ గారి ఆదేశానుసారం ఏఎస్పీ గారి ఉత్తర్వుల ప్రకారంగానే ట్రాఫిక్ ఎక్కువగా కంజెస్టెడ్ గా ఉంటుంది. ప్రధాన సెంటర్స్ లోని ట్రాఫిక్ జామ్ అవుతున్నది అనేటువంటిది పదే పదే మన మీడియా మిత్రుల ద్వారా, ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ద్వారా రావటం వల్ల మా జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా ఒక ట్రాఫిక్ సంబంధించినటువంటిది ఒక ఏఎస్ఐ గారిని, అలాగే హెడ్ కానిస్టేబుల్స్, తర్వాత 4 కానిస్టేబుల్స్, 2 హోమ్ గార్డ్స్ ని మొత్తం మీద ఒక 8 మంది ఉండేటట్టుగా వాళ్ళని నిరంతరం కూడా మనం చెకింగ్ చేసేటట్టుగా ఒక అడిషనల్ ఎస్ఐ గారిని కూడా ఇచ్చి, ఏదైతే మనకి ఉప్పాడ సెంటర్ ఉన్నటువంటి ఉప్పాడ సెంటర్, అలాగే కోటగుమ్మం సెంటర్, చర్చ్ సెంటర్, తర్వాత స్టువర్ట్పేట సెంటర్, అలాగే పాదగయ సెంటర్, ఇక్కడ ప్రధానంగా ఒక కానిస్టేబుల్ ఏదైతే ఒక ఈ రోజు నుంచి కూడా ఉండేటట్టుగా క్యాపులు పెట్టుకుని వాళ్ళకి రాబోయే రోజుల్లో కూడా వైట్ డ్రెస్ కూడా వేయించి ట్రాఫిక్ సమస్య లేకోకుండా చేయాలనేటువంటి ఉద్దేశంతో మా ఎస్పీ గారు చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటిది రీసెంట్ గా ఉప్పాడ కొత్తపల్లిలో కూడా మా ఐజీ సార్ వచ్చినప్పుడు కూడా మన మీడియా మిత్రులు ట్రాఫిక్ అనేటువంటిది బాగుంటలేదు అనేటువంటిది కూడా చెప్పడం జరిగింది. దాని గురించి గత వారం రోజుల నుంచి కూడా అంటే మున్సిపాలిటీ వాళ్ళ ద్వారా, అలాగే ఇక్కడ ఉన్నటువంటి షాప్స్ ఏవైతే ఉన్నాయో షాప్స్ కి ఎదురకుండా ఎవరు కూడా వాహనాలు పార్క్ చేసుకున్నట్లయితే ఒక లైన్ లో పెట్టుకోవాలి. కార్లు ఉన్నట్లయితే గనక పార్కింగ్ ప్లేసెస్ ఏదైతే ఉప్పాడ సెంటర్ లో కొంచెం పార్కింగ్ ప్లేస్ పార్క్ పక్కనే ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అలాగే రైల్వే స్టేషన్ లో పార్కింగ్ ప్లేస్ అనేటువంటిది ఒకటి ఉండడం జరిగింది. అలాగే ఉన్నటువంటిది ఎక్కడైతే చర్చ్ సెంటర్ దాటిన తర్వాత అక్కడ ఒక పార్క్ ఉన్నది, అక్కడ ఒక రోడ్ లోని పార్కింగ్ ప్లేస్ అనేటువంటిది కార్లు పెట్టుకోవడానికి ఖచ్చితంగా ప్రత్యేకమైనటువంటి ప్లేసులు కూడా వీళ్ళకి చూపించి అక్కడికి వెళ్ళమనేటువంటిది మా ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కూడా చెప్పడం జరుగుతుంది. 2 వీలర్స్ అయితే కనుక షాప్కి వెళ్లే ముందు వీళ్ళ పార్కింగ్ చేసుకోవాలనేటువంటిది కూడా చెప్పడం జరిగింది. ఇలాగే ఏదైతే ఫ్రూట్స్ బళ్ళు ఉన్నాయో, తోపుడు బళ్ళు ఉన్నాయో అవి కూడా వాళ్ళకి ఒక ప్లేస్ అనేటువంటిది నిర్ధారించి ఆ ప్లేస్ లోనే కూడా పెట్టడం అనేటువంటిది కూడా జరుగుతుంది. ఎంక్రోచ్మెంట్స్ ఏమైనా ఉంటే కూడా మన మున్సిపల్ కమిషనర్ ద్వారా, అలాగే టౌన్ ఎస్ఐ గారు మణికుమారు, అలాగే లోకేష్, ఈ ఇచ్చినటువంటి 8 మంది స్టాఫ్ కూడా నిరంతరము అంటే పొద్దుట సాయంత్రం కూడా మేము ఇది ఫుట్ పాత్ మీద ఉన్నటువంటి వెహికల్స్ ఇవన్నీ కూడా తీయించడానికి మనం నడుచుకునే వీళ్ళందరినీ కూడా ఒక క్రమ పద్ధతిలో అనేటువంటిది పెట్టడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ కనిపించేటువంటిది ఏంటంటే కనుక ఆటో సోదరులు వాళ్ళకి అవేర్నెస్ మీటింగ్స్ పెట్టి చెప్పడం జరిగింది. ఆటోలు ఎక్కడైతే వాళ్ళకి స్టాండ్స్ ఉన్నాయో ఆ స్టాండ్స్ లోనే 1 ఆటో 2 ఆటో పెట్టుకోవాలి. కనవాయి అన్ని కూడా వాళ్ళు ఏదైనా పార్కింగ్ ప్లేస్ లో పెట్టుకున్న తర్వాత అక్కడ తీసుకొచ్చి వెళ్ళాలనేటువంటిది అవేర్నెస్ పెట్టి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈ రోజు నుంచి అంటే మా జిల్లా ఎస్పీ గారు కూడా చెప్పడం జరిగింది, ఈ రోజు నుంచి
వాళ్ళకి నామ్స్ అనేటువంటిది కనుక రూల్స్ అండ్ రెగ్యులేషన్ అనేటువంటిది పాటించినట్లయితే కనుక ఆటోలు కూడా సీజ్ చేస్తాం అనేటువంటిది కూడా మన మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్న ప్రజలు కూడా ఈ పార్కింగ్ లో ఉన్నటువంటి కానిస్టేబుల్స్ కి ఎస్ఎస్ కి అందరికీ కూడా సహకరించి మా అందరికీ కోఆర్డినేట్ చేసి బాగా ట్రాఫిక్ అంటే మన పిఠాపురం ట్రాఫిక్ బాగా ఉండేటట్టుగా సహకరించాలనేటువంటిది మరొక్కసారి వాళ్ళందరికీ కూడా పోలీసు వారి తరఫున విజ్ఞప్తి చేసుకుంటూ నేను నమస్కారాలు తెలియజేస్తున్నానండి. చెప్పింది కూడా మేము పరిగణలోకి తీసుకుంటున్నామండి. ఏదైతే ఈ కళ్యాణ మండపాలు ఉన్నాయో ఏదైనా ఫంక్షన్ జరిగేటప్పుడు అవన్నీ కూడా మేము ఒక లిస్ట్ అవుట్ కూడా తయారు చేసుకున్నాం. వాళ్ళకి నోటీసులు కూడా సర్వ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఏదైతే ఫంక్షన్ జరుగుతున్నప్పుడు సెక్యూరిటీ గార్డ్స్ ని ఏర్పాటు చేసుకోవాలి. వాళ్ళే వాహనాలు ఒక పక్కకి పెట్టుకునేటట్టుగా పార్కింగ్ ప్లేస్ లో పెట్టుకునేటట్టుగా చూడాలి. లేదంటే కనుక మేము యాజ్ పర్ లా ప్రకారంగా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటామండి. మున్సిపాలిటీ వాళ్ళు కూడా చెప్పి మేము కూడా వాళ్ళకి నోటీసులు సర్వ్ చేసి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాం అనేటువంటిది తెలియజేస్తున్నాం.